అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు ఎగ్ ఆలు దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా వాటర్ ని బాయిల్ చేసుకోవాలండి. అందులో హోల్ గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే నిమ్మకాయ ముక్కలు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ముందుగా నానపెట్టి ఉంచుకున్న రైస్ ని వేసుకోవాలి. నేను ఈ రైస్ ని 1 అవర్ పాటు ముందుగానే నానపెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ ని ఉడికించుకోవాలి. ఈ రైస్ అనేది 80% వరకు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు నీటి నుండి రైస్ ని వేరు చేసుకోవాలి. తర్వాత మరో కడాయిలో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగితే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయినట్లే. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇలా ఘాట్లు పెట్టిన ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన ఆలు ముక్కలు ఎగ్స్ ని సెపరేట్ చేసుకోవాలి. అదే కడాయిలో హోల్ గరం మసాలా, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కోసం నేను పెద్ద టమోటాని మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవచ్చు, లేదా గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది. చూడండి, నూనె అనేది సపరేట్ అయింది. ఇప్పుడు అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని, ఆలు ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, నూనె అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని ఈ మసాలా పైన వేసుకోవాలి. కొంచెం రైస్ వేసుకొని సమంగా పరచాలండి. ఇప్పుడు ఈ రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే మిగిలిన రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. చివరగా
రైస్ మొత్తానికి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. తర్వాత టమోటా స్లైసెస్ ని, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో, తర్వాత లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. చూడండి, గుమగుమలాడే ఎగ్ ఆలు దమ్ బిర్యానీ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచులు, వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ.